బీసీ మేధో మదన సదస్సు సంబంధించి ఈరోజు చాలా కీలకమైనటువంటి అంశాలు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలే గెలవాలన్నటువంటి నినాదాన్ని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి గల్లీకి వెళ్ళి బీసీ నినాదంతో వచ్చే అసెంబ్లీ నాటికి ఖచ్చితంగా బీసీ జెండా రాష్ట్రంలో ఎగరాలనే లక్ష్యంతో కదులుతామని కూడా వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మన దగ్గర తీర్మానం మల్లన్న ఉన్నారు, ఎమ్మెల్సీ, అదేవిధంగా బీసీ సంఘాల ప్రతినిధులందరూ ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మల్లన్న, ఈరోజు యాక్చువల్గా మీకు 12వ తేదీ డెడ్ లైన్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు ఎట్లా చూస్తారు? అదేవిధంగా బీసీ మేధో మదన సదస్సు సంబంధించి అంటే నాకు డెడ్ లైన్ అయినా డెత్ లైన్ అయినా నేనే రాసుకుంటా, ఇంకొకరు రాజడానికి వీల్లేదు, రాయనియను కూడా. రెండోది ఏంటంటే కాగితాలకు భయపడేటోడు తీర్మానం మల్లన్న కాదు, అది మనిషి వాళ్ళ దగ్గర పెట్టుకోమని చెప్పడం జరిగింది. రైట్, ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తీన్మార్ మల్లన్నకు నోటీస్ ఇవ్వడం అంటే బీసీలకు నోటీస్ ఇస్తూ ఉన్నారు, బీసీ వాదనకు నోటీస్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల ఏకోన్ముఖంగా అందరం కూడా మా సభలు కూడా ఖండిస్తూ మేము ఈ షోకాజ్ నోటీస్ లేదు దాదాపు మలిచి మీ దగ్గర పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా నేను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన లైన్లోనే ఉన్నా. లైన్ తప్పినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సిన షోకాజ్ నోటీస్ పొరపాటున నా ఇంటికి వచ్చిందేమో. ఈ రోజు రాత్రి వరకు మీరు ఇచ్చే అవకాశం ఉంటుందా? ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఉంటుంది? నేను ఎందుకు ఇస్తాబా, ఏం పిచ్చోళ్ళమా, ఏం షోకాజ్ నోటీసులకు రిప్లై? మేము ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటీస్ ఇస్తున్నాము, అది అందుకోరి చాలు, ఇచ్చే అవకాశం లేదు. సీనన్న చెప్తాడు ఏమి ఇస్తాం అనేదిగా. భవిష్యత్ కార్యాచరణ ఏం తీసుకున్నాను మేధో మదన అన్న మాట్లాడతాడు, అన్న చెప్తాడు. భవిష్యత్ కార్యాచరణ ఇక్కడ మేధో మదన సదస్సు జరిగింది. కులగణలో జరిగినటువంటి అవకతవకలు, లేకపోతే కులగణల లెక్కల్లో జరిగినటువంటి అవకతవకలు ఏదైతున్నాయో వీటిని సరిదిద్దుకోమని సూచనాప్రాయంగా ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. ఏది జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోమని చెప్పడం జరిగింది. లేకపోతే తదుపరి కార్యాచరణ తీసుకోవాలి. అన్ని రకాలైనటువంటి అంశాలను మేధో మదనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజం అంతా ముక్త కంఠంతో ప్రస్తుతం ఉన్నటువంటి కులగణన సర్వేని వ్యతిరేకిస్తూ ఉంది. సో భవిష్యత్ కార్యాచరణ కోసం మరి త్వరలో మరొక భారీ స్థాయిలో ఇప్పుడు 9వ తారీఖు నాడు ధర్నా రూపంలో కానీ ఇంకొక కార్యక్రమం రూపంలో కానీ బీసీలందరూ ముందుకు పోతా ఉన్నారు. రిజర్వేషన్ దాని మీద ఒక క్లారిటీ తీసుకుందామని ఇప్పుడే సీఎంతో పాటు మంత్రులందరూ సమావేశం అయ్యారు. ఎట్లా ఉండే అవకాశం ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే రిజర్వేషన్ అనేది ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముంగట్టు ఉన్నది కేవలం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఆ ఢిల్లీకి పంపడం తప్ప రిజర్వేషన్లు తెచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇందిరా సాహని కేసు 50% క్యాప్ కావచ్చు, లేకపోతే ఇంకొక అంశం కావచ్చు. కానీ మాకు ఇచ్చినటువంటి హామీ, బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పిస్తామన్నటువంటి రిజర్వేషన్ ఏదైతుందో మేము గదే తీసుకుంటాము. సీట్లు వేసి ఏది బిచ్చం వేసేటువంటి సీట్లు మాకొద్దు. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోబెట్టి ప్రత్యేకంగా బిల్ పాస్ చేయించైనా సరే 42% రిజర్వేషన్ తీసుకోవాల్సిందే. అదే మా అంతిమ లక్ష్యం. ఎమ్మెల్సీ సంబంధించిన నామినేషన్స్ వేయడం జరిగింది. అందరూ ఒక పక్క బీసీ అభ్యర్థులు ఒక పక్క, రెడ్డి అభ్యర్థులు ఒక పక్క రాష్ట్రంలో నడుస్తున్నారు. మీరు ఎటువైపు తీసుకున్నారు? ఇప్పటికే బీసీ సమాజం వైపు నిర్ణయం తీసుకున్నప్పటికీ గెలుపు కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి? అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం మేము. నాయకత్వం అంతా కూడా, బీసీ నాయకత్వం అంతా కూడా మేమందరం కూడా బీసీ అభ్యర్థులను గెలిపించడం కోసం ఇవాళ టీచర్లలో కూడా వర్టికల్గా డివిజన్ వచ్చింది. రెడ్లు అలాగైపోయారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ టీచర్లంతా వన్ సైడ్ అయిపోయినారు. ఇలా మా ఓట్లు మాకేం చెప్తాను. పొద్దున్న ఒక ఎవరు బీసీ అయినా నాకు టీచర్ ఫోన్ చేసి అన్న నేను బీసీలకు ఓట్లు వేద్దాం అనుకుంటున్నా అంటే ఎందుకు వేద్దాం అనుకుంటున్నాను నేను క్రాస్ క్వశ్చన్ చేస్తే, అన్న నేను 5,000 ఇస్తా, ఒక రెడ్డి టీచర్ ఓటు కొనుకరాపో అన్న చూద్దామన్నాడు. అంటే కొనుకరాలేం తమ్మి, ఇచ్చినా వేయడని చెప్పిన. మరి వాళ్ళు ఇచ్చినా అయినప్పుడు మా ఓట్లు మేము ఎందుకు వేస్తామన్నా, ఇస్తే తీసుకుంటాం కానీ అనేటువంటి కంక్లూజన్కి వచ్చినారు. కాబట్టి ఇటు వరంగల్, నల్గొండ, ఖమ్మం కానీ, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ కానీ ఈ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలను 3 బీసీలు కైవసం చేసుకోబోతా ఉన్నారు. దానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ మూవ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఊపిరి పోసేటువంటి విధంగా ఇవాళ బీసీ ప్రజలంతా నిర్ణయం తీసుకోబోతారు. గెలిస్తే 3 గెలిస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ చోటి ఎట్లాంటి కదలిక వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈ కదలిక ఏంది, కాల్ చేసి వెళ్ళిపోడు తప్ప కదలిక ఎక్కడిది? ఇంకా కదలిక లేదు, ఏం లేదు. కాల్ చేసి వెళ్ళిపోడు. అయ్యా అర్థమైంది నాయన, ఇక మీరు కోపానికి వస్తే ఎట్లుంటుందో. ఆయనతో ఈ 43ని తీసుకుపోయి 3 చేస్తారా మళ్ళీ ఏందనేటువంటి బాధ. ఇప్పటికైనా నేను ఒకటి చెప్తా ఉన్న వాళ్ళకు కూడా, నేను ఒక సోదరుగా ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం. ఇక ఇప్పుడు సమాజానికి అంత అర్థమైన తర్వాత కూడా ఇంకా డామినేషన్ చేస్తాం, ఇంకా ప్రజలందరినీ అణచిపెడతాం, ఇంకా వాళ్ళని సపరేట్ చేస్తాము, ఇంకా వాళ్ళని తొక్కి పెడతాం అనుకుంటే మీ కర్మ. ఈ తెలంగాణ రాష్ట్రము
కేసీఆర్ 10 సంవత్సరాల పాటు పరిపాలించి ఏకఛత్రాధిపత్యంగా క్విక్ మనకుంట పండబెట్టినోనే అర్ధరాత్రి పూట ఫామ్ హౌస్కు తోలిచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ఇక్కడ ఈ గడ్డకు ఉంది. నిజాములను తరిమినటువంటి చరిత్ర ఉంది, రజాకార్లను తరిమినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ ఈ చాలా చిన్నవాళ్ళు వీళ్ళు, ఆ చరిత్రలో కూడా చాలా చిన్నవాళ్ళు. మేము బీసీల మీద అయితే బిగ్ క్లాస్గా ముందుకు వచ్చినామో మీరు మర్యాదగా ఖాళీ చేస్తే మీకు కూడా మర్యాద ఉంటుంది. బీసీలు గుంజుకునే స్థాయికి తీసుకొస్తే అది యుద్ధం లెక్క ఉంటుంది అంతే. అంటే ఇంత ఘాటుగా మళ్ళన్న రియాక్షన్ ఉన్న నేపథ్యంలో ఈ వారం 10 రోజులుగా ఒకవేళ సస్పెండ్ చేస్తే మీ రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం? ఈ ఏమాది మా అత్తగారిలా అన్నలా ఏ సాధ్యం అందుకు నేను పోతే ఏమైనా ఒడియాలు బిడియాలు పెట్టి తినబెట్టేది ఉందా? ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇప్పుడు గాంధీ భవన్లో కుండీలు బలగొట్టి గాంధీ భవన్లో ఉన్న వాళ్ళని గాంధీ భవన్లో నెత్తులు బలగొట్టుకొని అంగీలు చింపుకొని వాళ్ళకు షోకాజ్ నోటీసులు. ఒక బీసీ సమాజం కోసం షోకాజ్ నోటీస్ తీసుకున్న మొట్టమొదటి నేనే. బీసీ ప్రజల కోసం మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ద్వారా తీసుకున్నటువంటి వారు నేను. సో కాబట్టి అది షోకాజ్ నోటీస్ కాదు మాకు, అది మా బీసీ ఉద్యమానికి సిబిల్ స్కోర్ దొరికింది. మాకు ఎంత వచ్చింది ఏం కథ అనేది ఇంకా మెయిన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం.